వల్ల అవుతుందంటారా? జీవితం మీద ఆశ ఉండాలే కానీ ఆగిపోయిన శ్వాస కూడా. అందరికీ నమస్తే, నేను మీ జగన్. చాలా మంది పిల్లలు అడుగుతా ఉన్నారు అనమాట. ఏమని అడుగుతా ఉన్నారు? ఏపీ ఎస్పీలో అండ్ సివిల్లో వెయిటింగ్లో ప్రమోషన్ ఫాస్ట్గా వస్తుంది. సో ఇది డౌట్ అనమాట. సో తొందరగా ఫాస్ట్గా ప్రమోషన్ అంటే ఇందులో వస్తుందండి. సో ఫస్ట్ ఇయర్ మీకు బేసిక్ ట్రైనింగ్ నుంచి 1 year అయిపోతే, సో తర్వాత 2 years ప్రొబేషన్ పీరియడ్. సో 2 years ప్రొబేషన్ అయిపోయిన పాటనే మీకు ప్రమోషన్కు అడుగుతారు. ఓకే, క్లియర్. సో అంతే, షార్ట్ కట్, ఇంకా ఎక్కువ వీడియో లెంత్ లేదు. సో తొందరగా ప్రమోషన్ ఏ పేజ్లో అడిగేస్తారు. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కష్టమైతే వద్దు. సో ఇంకొక డౌట్ ఏంది? సో 10 yearsకు ఏఆర్ గురించి అడిగారు. సో 10 yearsకు ఏఆర్ గురించి అడిగారు. సో 10 years తర్వాత ఏఆర్కి వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఏపీఎస్ నుంచి ఏఆర్కు అండ్ సిపిఎల్కి వెళ్ళొచ్చు. అదే ఏఆర్ నుంచి అనుకో సివిల్కు డైరెక్ట్ కన్వర్షన్. సో 10 years సర్వీస్ ఉండాలా, లేదా 40 ఏజ్ అన్న ఎలిజిబుల్ అయినా. ఓకేనా? సో క్లియర్. సో తర్వాత సివిల్కి వచ్చేసరికి లేట్ అవుతుందండి. మ్యాక్సిమమ్ అప్ టు 15 years కానీ 20 years కానీ 25 years కానీ సో లేట్ అవుతుంది. సో ఒకసారి సింగిల్ ప్రమోషన్ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ దాదాపుగా మీకు మళ్ళీ ఏఎస్ఐ ఎస్ఐ సో ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ లోపల మీరు సర్వీస్లో అలాంటి రిమార్క్స్ అనేది సో పెట్టుకోకూడదు అనమాట. సో ఎలాంటి రిమార్క్స్ పెట్టుకోకపోతే సో మీకు ఇవి ఎలిజిబుల్ అవుతారు. సో ట్రైనింగ్ నుంచి కానీ ప్రమోషన్ నుంచి కానీ ఇంకెక్కడ కానీ. సో ఇక్కడ ప్రమోషన్ తీసుకుంటే మీకు మంచి సో ఇంక్రిమెంట్లు వస్తాయి, ఫ్యామిలీ సెటిల్ అవుతాయి. ఓకే, ఇదనమాట. సో ఫ్యామిలీ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది శాలరీ. సో మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో రెండోది ఏంటంటే నేను చెప్పేది సో ఒక చిన్న స్టోరీ. ఒక రోజు మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఇంకేరా ఉద్యోగం వచ్చింది రమేష్, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారంటే, లేదురా పెళ్లి చేసుకోవాలా అంటే, మరి ఎలా మా ఊర్లో ఒక మంచి అమ్మాయి ఉంది, సో కొంచెం పేరింటి అమ్మాయిరా, నువ్వు చెప్పినట్టు వింటుంది, సో మంచిగా ఉంటుంది, చేసుకోరా అన్న. సో వాడేమన్నాడంటే తెలుసా మీరు, గెస్ అండి, మనకంత బుర్ర మట్టి బుర్ర మనది. సో అలా వాడేమన్నాడంటే, లేదురా ఆల్రెడీ నేను సైకిల్ తొక్కుతున్నాను, కనీసం నాకు స్కూటీ తోలమ్మాయి కార్ తోలే అమ్మాయి కావాలరా, మరి నేను సైకిల్ తొక్కుతున్నాను కదా మళ్ళీ నడుచుకుంటే అమ్మాయి నాకెందుకు అన్నాడు. సో నాకు అంటే కొంచెం మట్టి బుర్ర కదా, నాకు కొంచెం దాన్ని అర్థం చేసుకుని సరే టైం పట్టింది. సో ఆ మట్టి బుర్ర ఎందుకు అని నేను అనుకుంటున్నా అంటే, నా గురించి నేను సో చూడు, వాడు ఆల్రెడీ సైకిల్ తొక్కుతున్నాడు, సైకిల్ తొక్కుతున్నాడు, కానీ వాడు ఏం ఆలోచించాడు తెలుసా? థింక్, బైక్ తోలే స్కూటీ తోలే అమ్మాయి కానీ కార్ తోలే అమ్మాయి కానీ. సో వాళ్ళ మైండ్ సెట్ చూడు. సో అంటే ఎందుకన్నారా అంటే, ఎందుకన్నాడు. సో చూసావా ఎందుకు అడిగాడంటే, నేను వాడిని నువ్వేమో ఒక 35,000 తీసుకుంటున్నావు, ఆల్రెడీ నువ్వు సైకిల్ తొక్కుతున్నావు, నీతో పాటు నడుచుకుంటూ వచ్చే అమ్మాయి అనుకో, మళ్ళీ నువ్వేమో మళ్ళీ నడచడానికి వెళ్తావు. సో ముందుకు వెళ్ళనీకు ఉండదు అనమాట. సో అంటే ఫ్యామిలీ ఖర్చులు, హాస్పిటల్ అప్పులు, ఈఎంఐ, బ్యాంక్ లోను, హోమ్ లోను, పర్సనల్ లోన్స్, ఇవల్ల నువ్వు ఒక్కడివే కష్టపడాలి. ఎందుకంటే ఆవిడ నడిచే వ్యక్తి కావచ్చు. అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు, అంటే నీ ఆలోచన నీ ముందు చూపు కొంచెం ముందుకెళ్ళాను. అందరికి మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ ఉద్యోగస్తులకు ఉద్యోగ సమయాలు చిక్కలు నేను అనట్లేదు. బట్ ఏదో ఒక వర్క్ చేసే వాళ్ళు ఉంటే నీకు సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఒక చెయ్యి నేను ఎంతసేపు కొట్టినా కూడా ఏం సౌండ్ రాదు. సో 2 చేతులు కొడుతుంటేనే ఇక్కడ సౌండ్ వస్తుంది అనమాట. అంటే మేము పడే కష్టాలు మీరు పడకూడదు ఫ్యూచర్లో. సో లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువైపోయింది సొసైటీలో. ఈ రోజు నేను గెస్ చేసినట్టుగా 2030కి కేజీ మటన్ 1,500 2,000 రూపాయలు అయ్యింది, చెప్పలేము. ఈ రోజే కిలో మటన్ 800-1000 రూపాయలు ఉంది. సో మంచిగా సో ఒక మంచి ఫుడ్ రెస్టారెంట్కి ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళి తినిపించాలంటే మాక్సిమం దాదాపుగా ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు అవుతుంది. అదే ఇక్కడ ఒక్కడనుకో, వీడొక్కడే చూసారా, వీడొక్కడే
ఇంత మంచి ఈడొక్కడే దాదాపు నేను ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఇక్కడ ఎవడో ఒక ఇంట్లో 2-3 కోట్లు ఉన్నాడు ఎవ్వడు వచ్చి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేయడబ్బా నిజమా కాదు మన మిడిల్ క్లాస్ కూడా చేస్తాను మన మిడిల్ క్లాస్ కోసమే నువ్వు రేపు పొద్దున చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటే ఇంకా ఏమన్నా హై క్యాడర్ కోసము ప్రయత్నం చేయడం నీ దగ్గర సత్తా ఉంటే రెండోది సో నువ్వు చూసే లైఫ్ సెటిల్మెంట్ సో నువ్వు చూసుకున్న లైఫ్ సెటిల్మెంట్ ఆవిడ ఏదైనా చదువుకొని ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ లేదంటే ఏదో ఒక బిజినెస్ చేయగలుగుతట్టుగా సో మన దగ్గర కిరాణా కొట్టు కానీ బల వ్యాపారము నీళ్ళ వ్యాపారము గుల వ్యాపారము ఏదో ఒక వ్యాపారం అబ్బా ఏదో ఒక బిజినెస్ చేసే మైండ్ సెట్ ఆవిడకు తెప్పించండి సో అప్పుడు 2 హ్యాండ్స్ అయితే సో 2 హ్యాండ్స్ అయితే నీ జీతము ఖర్చులకు వెళ్ళిపోయినా మీ వైఫ్ జీతము కనీసం మిగిలిస్తారు అనమాట సో ఒక రోజు ఒకసారి 1 లక్ష రూపాయలు కూడబెట్టడం మీరు మొదలు పెడితే సో అది అలాగా కూడబెట్టుకుంటూనే వెళ్ళిపోతుంది అదే లేట్ అయిపోయింది అనుకో మొత్తము అలాగే అప్పులు పడుతూనే ఉంటుంది అనమాట అందుకోసమనే సో ఈ వీడియో తీశాను సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకరు కష్టపడతాడు 10 మంది కూర్చొని తింటాడు అమ్మ ఒకటో తారీఖు సినిమా చూడండి సో ఈ రోజు బాగా ఉండొచ్చు అనమాట వీళ్ళందరూ ఎవ్రీథింగ్ సిస్టరు మదరు బ్రదరు ఎవరి మంది నీ ముందుకు వస్తారు సో ఇంకా నీకు వచ్చే జీతానికి ట్రైనింగ్ అయినప్పటి నుంచి ఇంట్లో ఖర్చులు వీధిలో ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు అప్పులు నాన్న చేసిన అప్పులు అమ్మ చేసిన అప్పులు తమ్ముడు చేసిన అప్పులు అమ్మ చేసిన అప్పులు ఇవల్ల నీకే పడతాయి సో ఇంతే అనుభవించిన ఎక్స్పీరియన్స్ అందుకోసమే ఇవి చేసుకోవద్దు మీరు మేల్కొనే చెప్తున్నాను అన్నమాట కనీసం ఇక్కడ నుంచి తెలుసుకుంటారు సో తర్వాత ఇంకోటి ఏంటి ఈఎంఐస్ బ్యాంక్ లోన్స్ హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇవల్ల చేయాలి ఇన్వెస్ట్మెంట్ మాత్రం 0 అదే కనీసము మీకు వచ్చే వైఫ్ అన్న కనీసం చదువుకున్న బిజినెస్ మ్యాన్ అయితే కనీసం ఆవిడకన్నా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ నిలబడుతుంది అనమాట అందుకోసమే ఓకే సో ఆల్రెడీ ఇంట్లో బ్రదరు మదరు ఎవరొకరు ఉద్యోగస్తులు అయితే హ్యాపీ పర్లేదు సో అందుకోసం ఈ చార్ట్ వేసాను సో ఎవరిని తక్కువ పట్టడానికి అయితే కాదనమాట సో కొంచెం మీరు ఆలోచించి రేపు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కనీసం మీరు ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి ఇంకొక బిజినెస్ మైండ్ చేసే తట్టుగా ఆలోచించి కొంచెం ముందుకెళ్ళి సో మంచిగా లైఫ్ సెటిల్ చేసుకుని ఎవరు కూడా అనవసర ఇన్వెస్ట్మెంట్లు అనవసరంగా అప్పులు అనవసరంగా చేసి నష్టపోవద్దు సో ఫ్యూచర్ ప్లాన్ తో మంచిగా 1-2 సార్లు గైడెన్స్ చేసి ఆలోచించి అప్ అండ్ డౌన్ కాకుండా సో ఒక గూడ్స్ బండి మాదిరి ముందుకెళ్ళండి ఓకేనా సో జీవితంలో పైకి వస్తారు మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం బాయ్ జై హింద్